వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం వచ్చేసేసి నేను ఆనంద ఆయుర్వేద నిలయంలో అయితే ఉన్నాను. మనతో ఆనందం గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, తెల్ల వెంట్రుకల్ని నల్లగా మేము మారుస్తాం. అది ఏజ్తో సంబంధం లేదు. 50-60 ఏళ్ళ వాళ్ళకు కూడా మేము మారుస్తూ ఉన్నాము. మా దగ్గర అది ఆయుష్ గుర్తింపు పొందిన ఆయిల్ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. సో అది తెలుసుకొని మీ దగ్గరకు వచ్చాము. సో ఏంటి సార్, అది సాధ్యమే అంటారా అసలు? సాధ్యం అవుతుందండి. ఈ రోజుల్లో మనకు బాల నేర్పు అంటారు. అవును, పిల్లల్లో పిల్లల్లో తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే విటమిన్ లోపం కారణం. మరొకటి మనము తినే అటువంటి ఆహార పదార్థాల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మనము స్నానం చేసేటువంటి నీటి వల్ల కూడా సమస్యలు ఉంటాయి. కాబట్టి తల్లిదండ్రులకు బాల నేర్పు కనుక వాళ్ళకు పుట్టుకతో వాళ్ళ వంశపరంపర్యంగా ఉన్నట్లయితే మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రీతిగా వస్తాయి. అదేలేండి, ఇప్పుడు ఎట్లాగో బిజీ లైఫ్, ఎక్కడ చూసినా పొల్యూషన్ మొత్తం ఇంత ముందులా లేదు ఇప్పుడు పరిస్థితి. అలాంటి బిజీ లైఫ్ లో ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి. సెల్ ఫోన్ పట్టుకొని చూడడం, లేచిందంటేనే 24 గంటలు దాన్ని వదలకుండా చూడడం ద్వారా మన మీద దాని ఎఫెక్ట్ పడుతుందండి. ఎట్లాగో మన కంటికి ఇక్కడ ఉన్న హెయిర్ కి కూడా సంబంధం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు డాక్టర్స్. ఎక్కువ మొబైల్ వాడే వాళ్ళలో కూడా వెంట్రుకలు తొందరగా వస్తూ ఉంటాయి, తెల్ల వెంట్రుకలు తొందరగా వస్తూ ఉంటాయి. సో అసలు ఏంటి సార్, ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు మీ ఆయిల్ తయారు చేయడానికి? అయితే మేము జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, డ్రాండ్రాప్ను తగ్గించడానికి, పేనుగొరుపుడిని తగ్గించడానికి మేము 24 ఔషధాలతో మేము ఆయిల్ తయారు చేసామండి. ఆ నూనె వాడడం ద్వారా ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయండి. మేము వాడే అటువంటి ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాము. ఇది తానికాయ అండి, ఇది కర్కాయ, ఇది తంగేడు, ఇది మందారం, ఇది విష్ణుకాంత, ఇది మందారాకులు అండి, ఇవి వేపాకులు. ఇంకా చూసినట్లయితే ఇది కొడిసెపాల, మరి ఇంకా విలువైనటువంటి గుంటగలగర, మరి అట్టివేర్లు, మరి జటామాంసి, మరి ఇంకా ఇవి చూసినట్లయితే రేల ఆకులు. ఇవన్నీ కూడా అసలు ఎక్కడ దొరకవు. అంటే మనం కొన్ని వీడియోస్ చేసాము, గాంధారి కిలాకి వెళ్ళాం మనం. అక్కడ మొత్తం ఇవి అక్కడ నుండే తీసుకొచ్చామండి, అక్కడ నుండే తెచ్చాము. మేము ఎప్పుడైనా అక్కడికి వెళ్ళే తీసుకొని వస్తాం. అక్కడ చక్కని ఔషధాలు ఉన్నాయి, మేము పట్టుకొస్తాం. ఫ్రెష్ ఔషధాలు మనకు దొరుకుతాయి. కాబట్టి ఆ మంచి ఔషధాలతోనే మేము 24 వేసి 24 ఔషధాలను సమకూర్చి నూనెలో వేసి నూనె కాసి మేము పరిశోధనకు పంపించి పరిశోధన చేయించామండి. ఇలాంటి ఔషధాలు అందరికీ దొరకాయండి. మరి చాలా విలువైనటువంటి ఔషధాలు. మరి వీటితో మేము నూనె తయారు చేశాం. మరి జుట్టు రాలిపోకుండా ఉండడానికి, మరి బాల నెరుపు అంటే తెల్ల జుట్టు రావడం తిరిగి నల్లగా అవుతుందండి ఈ ఆయిల్ వాడడం ద్వారా. మరి డ్రాండ్రాప్ను తగ్గిస్తుంది, పేను కొరకడాన్ని తగ్గిస్తుంది. మరి ఆయిల్ మేము పరిశోధన చేయించి మరి సర్టిఫైడ్ చేయబడినటువంటి ఆయిల్ మా దగ్గర ఉంది. ఈ నూనె ఎవరికైనా కావాలనుకుంటే మరి నాకు ఫోన్ చేయండి. నా పేరు ఆనందం. మా ఫోన్ నెంబర్ 9849426524. ఓకే, నేను ఆనందం గారితో మాట్లాడినప్పుడు ఇది లైవ్లోనే ఎట్లా చేస్తారో ఆయిల్ అనేది నేను చెప్తాను అనేసి అన్నారు. మరి ఇప్పుడు ఆ ఆయిల్ ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడే ఆయిల్ తీయడం కానీ నూనె కాయడం కానీ అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే, అంటే ఏంటి ఆయిల్, మీరు ఏ ఆయిల్ వాడతారండి? కొబ్బరి నూనె వాడతామండి. కొబ్బరిని తీసుకొచ్చి మరి కట్ చేసి, మాకు మీ మిల్లు ఉందండి చిన్నది, దాంట్లో వేసి ఆడించి మేము అదే నూనె ఈ ఇంగ్రీడియంట్స్ వేసి కాసి తయారు చేస్తాం. అంటే బయట వాడే కొబ్బరి నూనె కాకుండా మీరు మేము సొంతంగా చేసుకుంటాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటితోని మేము తయారు చేసినటువంటి ఆయిల్తోని మర్దన చేసుకున్నట్లయితే తప్పక మరి తెల్ల వెంట్రుకలు నల్లగవుతాయి. కంటిన్యూగా వాడవలసి ఉంటుంది. ఎన్ని రోజులు వాడాలి సార్ ఇది? కనీసానికి మనం వాడినటువంటి నెల రోజుల్లో మనకు రిజల్ట్ కనబడుతుందండి. సరే సార్, అయితే ఇది కొబ్బరి కూడా బయట నుంచి తీసుకుంటారు వీళ్ళు. అంటే బయట వచ్చే కొబ్బరిలో కొంచెం బూజు వస్తుంది కాబట్టి దానివల్ల ఇబ్బంది ఉంటుంది హెయిర్కి పట్టించేది. ఇంత మంచి ఇంగ్రీడియంట్స్ మేము వాడుతూ ఉన్నాం, ఈ మూలికలు మేము అడవికి వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నాం కాబట్టి ఆ కొబ్బరి దగ్గర కూడా మన క్వాలిటీది వాడితే బాగుంటుంది కాబట్టి మేమే ఇక్కడ ఇది చేస్తూ ఉన్నాం అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఒకసారి మనం ఇది ఆయిల్ ప్రిపరేషన్ అనేది చూద్దాం. ఓకే అండి, చూద్దాం. గానుగలు ఆడించినటువంటి నూనె ఇది, కొబ్బరి నూనె ఇది, రియల్ కొబ్బరి నూనె, ఎలాంటి కల్తీ లేనటువంటిది. ఓకే, చాలా వైట్గా ఉంది సార్ ఇది. నూనె వేడవుతుందండి, చూడండి. మరి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అందులో వేస్తాను నేను.
ఓకే, మొత్తం 24 రకాల 24 రకాల వనమూలికలు ఇవి. ఆ స్మెల్ కూడా అప్పుడే కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంది. అది మాడిపోకుండా ఉండడానికి మరి మేము కొన్ని వాటర్ కూడా వేసుకుంటామండి. అంటే ఎక్కువ నిల్వ ఉంటుందండి? అవునండి, ఆ నీరంతా ఇంకిపోయేదాకా మరగబెట్టాలి. అప్పుడు ఈ నీటి ద్వారా ఈ ఉన్నటువంటి ఔషధాల శక్తి ఆ నూనెలోకి వస్తుంది. నీరు ఇనికిపోయిన తర్వాత, నీరంతా ఆవిరైపోయిన తర్వాత మనం అప్పుడు ఆ నూనెని నిల్వ చేసుకోవచ్చు వడగట్టి. అప్పుడు మనము తలకు రాసుకోవడానికి. దాదాపు ఎంతసేపు మనం ఇట్లా వేడి చేయాలండి? అంటే ఇవి అన్నీ పౌడర్ లాగా ఇట్లా మనం పిసికిన తర్వాత ఆ పౌడర్ లాగా కావాలని డ్రై అయిపోవాలి. ఓకే ఓకే, అంటే దీంట్లో ఈ ఆకుల్లో ఉన్న సారం మొత్తం పీల్చేయాలి. పీల్చేయాలి, ఆయిల్ పీల్చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు చాలా వరకు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు కదా సార్, అంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జన్యుపరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి మరి జెనెటిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఈ ఆయిల్ ఇస్తే మరి క్యూర్ అవుతా ఉందా? అవుతుందండి. ఓకే, తప్పకుండా అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇంకోటి నేను విన్నాను, పూర్తిగా బట్టతల వచ్చిన వాళ్ళకి, అంటే వెంట్రుకలు ఏమి లేని వాళ్ళకు కూడా ఆయిల్తో మనం రీగ్రోత్ చేయొచ్చు హెయిర్ అని చెప్పి విన్నాను. వాస్తవం? అవునండి, నాకు కూడా బట్టతల వచ్చింది. నేను మర్దన చేసుకుని ఇదే నూనె నాకు 50% వచ్చినాయి చూడండి. పూర్తిగా తెల్లగా ఉండేనండి, నాకు కూడా జుట్టు నల్లబడుతుంది. నేను కూడా వాడుకుంటున్నా ఈ మధ్యలోనే. ఎన్ని రోజులు వాడాలి సార్ ఇది? మనము ఎంతకాలం వాడుకుంటే అంతకాలం నల్లగా ఉంటుందండి. అదేలేండి, ఎట్లాగో ఖచ్చితంగా మనిషికి ఫుడ్ ఎట్లానో మన ఎయిర్కి, వెంట్రుకలకి ఆయిల్ అట్లా ఖచ్చితంగా. ఒకప్పుడు మన బామ్మగారి కాలంలో మనం చూస్తే అమ్మమ్మ గారు, బామ్మగారు మనకి హ్యాపీగా చలంటూ ఆయిల్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు కనీసం పండగలప్పుడు కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఇప్పటి రోజులు వేరు కదండి, నూనె అంటుకుంటే సిగ్గేస్తుంది. అవును అవును, అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఆయిల్ పెట్టుకొని బట్టతల రాకపోకుంటే ఊకుంటుందా? తప్పకుండా వస్తుంది. ఈ స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తా ఉంది. చాలా బాగుంది. ఈ మందారం ఆకులు ఉండడంతో ఈ కలర్ కూడా చూడండి, కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేసింది, లైట్ పింక్ కలర్లో వచ్చేసింది. అంటే ఆయిల్ ఎంత సరిపోవాలి అనేది ఒకవేళ ఇట్లా మనం వేసుకున్నప్పుడు ఇది అంటే ఒకవేళ ఇంగ్రీడియంట్స్ అన్ని మునగాలండి, నూనెలో మునిగేటట్టు వేసుకోవాలి. మనం కొన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి. ఒకవేళ మునుగని పరిస్థితిలో మనం కొన్ని వాటర్ కూడా వేసుకుంటే ఆ వాటర్ పడితే చెడిపోదా అండి? ఎట్టి పరిస్థితిలో పాడవదండి, ఎట్టి పరిస్థితిలో పాడవదు. ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది. ఎందుకంటే ఆ నూనెలో మనము ఆ నీరు లేకుండా వేడి చేస్తాం కదా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని పౌడర్లా కావాలి. కరకర కరకర అంటే అప్పుడు మనం దాన్ని స్టవ్ బంద్ చేసుకొని దింపుకోవాలి. ఓకే ఓకే. సరే, ఇందులో మెయిన్గా తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చే ఇంగ్రీడియంట్ ఏంటండి? గుంటగలగర ఉంది, మందార ఉంది, ఓకే, ఇటు నీలి ఉంది, అవి తానికాయ ఉంది, కరక్కాయ ఉంది. ఇవన్నీ తెల్ల జుట్టుని నల్లగా మారుస్తాయండి. ఓకే ఓకే. ఈ మందారం అనేది కూడా చాలా, అసలు మందారానికి సంబంధించి అది జుట్టును మళ్ళీ తిరిగి మొలిపించేలాగా చేస్తుందండి. ఊడిపోయిన దగ్గర మళ్ళీ కుదుర్లు మళ్ళీ వస్తాయి. ఎట్లాగో వేప ఉంది కాబట్టి, వేప ఉంది కాబట్టి సుండుని తగ్గిస్తుంది. దాంతో పాటు ఇటు మనకు పాల కొడిసే ఉంది కాబట్టి చుండు, డ్రాండ్రాప్, ఆ పేనుగొరుగుడు రాకుండా కాపాడుతుంది. ఓకే ఓకే. ఇది మొత్తం మీద అయితే ఈ విధంగా ఈ మనము చిన్నగా తురుముకోవాలండి, పెద్దగా కాకుండా చిన్నగా మనం కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. ఇప్పుడు మనం వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎట్లా ఉంటుంది, ఫైనల్గా ఆయిల్ ఎట్లా వస్తుంది అనేది అయితే మీకు చూద్దాం. పూర్తిగా వేడైన తర్వాత, మొత్తం రెడీ అయిన తర్వాత మనం చూద్దాం ఇలాగా. ఓకే, నూనె చూడండి ఏ కలర్ వచ్చిందో. మరి పింక్ కలర్ వచ్చింది, గ్రీన్ అండ్ పింక్. కాబట్టి దీన్ని వేరే బౌల్లోకి మనము అంపుకుందాం. ఇంకా దీన్ని ఎంతగా మరిగిస్తే అంత మంచి కలర్ మనము ఇవి మొత్తము బ్రౌన్ అయ్యేదాకా మరిగించాలండి. తడి మాత్రము ఉండకూడదు. తడి ఉంటే నూనె వాసన వస్తుంది. నియర్లీ హాఫ్ అన్ అవర్ పైన కూడా మరిగించే విధంగా ఉండాలి. అవునండి. కలర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మనం ఇలా వాటర్ వేసినాం కదా, వాటర్ ఒక సుక్క కూడా లేవు చూడండి. అవును అవును. నూనె ఎంత వేసినామో అంతే ఉంది నూనె. ఓకే. సో చూడండి ఆయిల్ వచ్చేసేసింది ఫైనల్గా. ఇది మనము అంటే మీరు ఎన్ని నెలలు వాడితే ఖచ్చితంగా, అంటే ప్రతిరోజు వాడాలి అని మీరు అంటూ ఉన్నారు,
కానీ మనకు రిజల్ట్స్ ఎన్ని నెలల్లో వస్తుంది? 1 మంత్లో రిజల్ట్ వస్తుందండి. 1 మంత్లో రిజల్ట్ మీరు చూడండి. ఓకే. ఒకవేళ మీరు ముందే ఫోటో తీసుకోండి, మీ హెయిర్ ఎట్లుందో, కలర్ ఎట్లుంది, ఓకే, వైట్గా ఉందా, మామూలు మీడియం ఉందా, ఓ, జుట్టు ఊడిపోయిందా, పేను కొరుకుడు ఉందా, అవన్నీ వీడియో తీసుకోండి సార్. యా షూర్. వీడియో తీసుకున్న తర్వాత అవి వీడియో భద్రపరుచుకొని ఈ ఆయిల్ మర్దన చేసుకోండి. ఈ విధంగా మర్దన చేసుకోవాలండి. చూడండి, ఓకే ఓకే, ఈ విధంగా కుదుర్లకు అంటేలాగా మర్దన చేసుకోవాలి. తప్పక మరి తిరిగి కొత్త జుట్టు మొలుస్తుందండి. తెల్ల వెంట్రుకలు నల్లగా అవుతాయి, కొత్త జుట్టు మొలుస్తుంది, ఆ చుండ్రు తగ్గిపోతుంది, మరి పేను కొరకడం తగ్గిపోతుంది అండి. రెండింటికి ఇదే అండి. సూపర్ సూపర్. ఇది మొత్తానికి అయితే ఆయుష్ గుర్తింపు కూడా పొందింది అనమాట. అవునండి. ఓకే ఓకే. ఇది ఎట్లా సార్ అంటే మామూలుగా మొత్తం ఇంగ్రీడియంట్స్ 24 రకాల తాజా వనమూలికలతో మేము తయారు చేసామండి. మరి 100% గ్యారంటీ. నీకు జుట్టు కనుక మొలవకపోతే, పేను కొరకడము తగ్గకపోతే, మరి చుండ్రు తగ్గకపోతే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తాం అవసరమైతే. ఓకే. ఇది మామూలుగా వాళ్ళైనా మీరైనా చేసుకోవచ్చు, మీరైనా ఇంట్లో చేసుకోవచ్చు. మరి మీకు ఆ ఇంగ్రీడియంట్స్ దొరకకపోతే మేము చేసి ఇస్తామండి. మీకు ఎవరికైనా కావాలంటే మా ఫోన్ నెంబర్ ఇస్తాం, మా అడ్రస్ ఇస్తాం, మరి మీరు ఫోన్ చేయవచ్చు. నా పేరు ఆనందం. మరి ఆర్ఆర్ ఆయుర్వేదిక్ సొసైటీ నుండి మేము దీన్ని తయారు చేసి పరిశోధన చేయించామండి. మరి ప్రభుత్వం నుండి ఆమోదం పొందినటువంటి ఆయిల్ ఇది. తప్పకుండా మరి 100% రిజల్ట్ ఉంటుంది. మరి ఈ ఆయిల్ని మేము ఇప్పటికి చాలామందికి మరి ఇచ్చామండి. 40 సంవత్సరాలకు కిందికి ఉన్నటువంటి వారికి ఎవరికైనా జుట్టు ఊడిపోయినట్లయితే 100% మళ్ళీ జుట్టు తిరిగి వస్తుంది. ఒకవేళ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకైతే 50% మాత్రమే జుట్టు వస్తుంది, 100% రాదు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఈ ఆయిల్ వల్ల అయితే 2 ప్రయోజనాలు ఉన్నాయి. తెల్ల ఎంటికలు నల్లగా మార్చుకోవచ్చు, అదేవిధంగా జుట్టు హెయిర్ ఫాల్ అయిన వాళ్ళకి మళ్ళీ రీగ్రోత్ అయితే అవుతుంది. తప్పకుండా అవుతుంది. థ్యాంక్ యూ.